హలో హాయ్ గైస్. నేనైతే రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్ కోసము అలాగే ఇన్స్టాగ్రామ్ కోసం అయితే వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను. వైర్లెస్ మైక్ ఇంతకుముందు అయితే నా దగ్గర కేబుల్తో ఉండేదైతే ఉంది. అది వచ్చేసి 1.5 మీటర్స్ మాత్రమే ఉండేది. ఆ 1.5 మీటర్ వల్ల నాకు ఈ ఇష్యూ ఏమొచ్చిందంటే, నేను ఏదైనా లెంత్ అంటే ఎక్కువ వీడియో కవర్ చేయాలన్నా లేదంటే ఇంకొకరు మాట్లాడాలన్నా నాకైతే చాలా ఇబ్బంది అయ్యేది. దానివల్ల అయితే నేను వైర్లెస్ అయితే తీసుకున్నాను. వైర్లెస్ ఎందుకంటే నేను ఫోన్ మాట్లాడాలన్నా లేదంటే మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. దానికోసం అయితే నేను తీసుకున్నాను ఇది. దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఇది బ్లూటూత్ సహాయంతో అయితే పనిచేయదు. ఓన్లీ ఓటీజే. ఇప్పుడు ఉన్న ప్రతి ఫోన్లో అయితే ఓటీజీ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, రిసీవర్కి ఎలాంటి ఛార్జింగ్ అయితే అవసరం ఉండదు. ఓన్లీ మైక్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ కూడా మీరు దాని నుంచే వింటున్నారు. చూడొచ్చు మీకు వీడియో అయితే ఎంత క్వాలిటీ ఉందో, ఆడియో కూడా. ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేశాను, గ్రెనారో కంపెనీ నుంచి. ఇది అండర్ 1500లో అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేను చాలా రివ్యూస్ అయితే చూశాను. ఇదైతే ఫ్లిప్కార్ట్లో అయితే లేదు, ఓన్లీ అమెజాన్లోనే ఉంది. ఇది నాకు డెలివరీ ఇచ్చి కూడా దాదాపు 3 days అయితే అయింది. దీని గురించి అయితే మీకు అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. దీని ఫుల్ వీడియో కూడా మీకు టెస్ట్ చేసిన తర్వాత పెడదామని అయితే నేను ఆగాను. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మనము రిసీవర్ నుంచి అయితే డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రిసీవర్ నుంచి ఫోన్కి అయితే ఛార్జింగ్ అవుతుంది. రిసీవర్కి ఛార్జింగ్ అనేది ఎలాంటిది అవసరం ఉండదు. ఓన్లీ ఫోన్లో ఉండే బ్యాటరీ సహాయంతో అయితే రిసీవర్ పనిచేస్తుంది. మైక్ మాత్రమే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ కేబుల్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే మైక్ కూడా అదే. ఇది వచ్చేసి 2 మైక్స్ అయితే వస్తాయి, 2 మైక్లు, అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్. ఛార్జింగ్ కేబుల్ కూడా మీరు చూస్తే చాలా యూనిక్గా అయితే ఉంటుంది. చూపిస్తా చూడండి. ఛార్జింగ్ కేబుల్కి అట్ ఎ టైం అంటే ఒకేసారి 2 మైకులకి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది స్పెషల్ ఫీచర్ అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం బ్లూటూత్ సహాయంతో దీన్ని ఆపరేట్ చేయం కాబట్టి, బ్లూటూత్ నుంచి మనం స్మార్ట్ వాచ్ కనెక్ట్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకా బైక్కి, అంటే కొన్ని స్మార్ట్ బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్కి కనెక్ట్ చేసుకోవాలన్నా ఇష్యూ అయితే ఏముండదు. ఇంకా మెయిన్ ఏంటంటే, దీనిలో యాక్టివ్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంది, అలాగే హెచ్డి మైక్ క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే, ఈ మైక్ దాదాపు 30 meters వరకు అయితే రికార్డ్ చేయగలుగుతుంది. రిసీవర్ 30 meters దూరం నుంచి ఉన్నా కానీ వాయిస్ అయితే ఏం బ్రేక్ అవ్వదు. నేను టెస్ట్ చేశాను, చాలా బాగుంది. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి 6 hours అని ఉంది. మనం మ్యాక్సిమం చూసినా 6 hours అనేది చాలా తక్కువ తీసాము.
ఏదో 2% ఉంటే తప్ప 6 అవర్స్ అనేది తొందరగా కాదు. ఇప్పుడు ఒకసారి ఒక మైక్ వాడచ్చు, ఇంకోసారి ఇంకో మైక్ వాడుకోవచ్చు. చాలా బెస్ట్ అయితే చెప్పాలి. ఇది వచ్చేసి అమెజాన్లో బై చేశాను నేను, చాలా బాగుంది. మిగతా కంపెనీ కూడా ఉంటాయి, బోయా, డిజిటెక్ ఇలాంటివి అయితే ఉన్నాయి. కాకపోతే ఈ కంపెనీని అయితే నేను మొత్తం గూగుల్లో కానీ నెట్లో కానీ సెర్చ్ చేసి తీసుకున్నాను. చాలా బాగుంది. మనం పెట్టే బడ్జెట్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. అండర్ 1500 అయితే ఇది వస్తుంది. ఇది లింక్ మీకు కావాలంటే మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవడం కోసం, అలాగే వీడియో క్వాలిటీని మనం పెంచుకోవచ్చు, ఆడియో క్వాలిటీ పెంచుకోవచ్చు. దీనివల్ల మనం ఇంకా బెటర్ వీడియోస్ అయితే మనం అందించగలం. కాబట్టి ఇదైతే నేను తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా ఏంటంటే 30 మీటర్స్ వరకు మనం దీన్ని తీసుకెళ్ళచ్చు. ఇంటెలిజెన్స్ అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇందులో బాగుంది. మీరు చూడొచ్చు, ఒక మైక్ అయితే ఆల్రెడీ నేను పెట్టాను. దీని బ్రాండింగ్ కూడా దీని మీద ఉంటుంది, క్రేనారో నుంచి. దీన్ని కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ సెర్చ్ చేసి ఓటీజీని ఆన్ చేసి ఈ రిసీవర్ని కనెక్ట్ చేసుకోవడమే. ఇంకా మనకు ప్లస్ ఏంటంటే ఈ రిసీవర్ నుంచి అయితే మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కాబట్టి మన ఛార్జింగ్ అయితే మనం పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. అది పవర్ బ్యాంక్తో అయినా సరే, లేదంటే పవర్ సప్లై నుంచి అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ నుంచి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది, బెస్ట్ అని చెప్పాలి ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే. దీనికి పవర్ బటన్ అయితే ఉంటుంది మైక్కి బ్యాక్ సైడ్. మనం ఓటీజీకి కనెక్ట్ చేసిన తర్వాత రిసీవర్ని మనం తగిలిచ్చి పోర్ట్ చేసి తర్వాత పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసినామంటే రెడ్ గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. రెడ్లో ఉన్నదంటే కనెక్ట్లో లేదని, గ్రీన్లో ఉంటే కనెక్టింగ్లో ఉందని అర్థం. మనం కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం వాయిస్ అయితే డైరెక్ట్ ఫోన్కి అయితే వెళ్ళిపోతుంది, వీడియోకి. ఇలాంటి ఇష్యూస్ అయితే ఏముండవు. ఇంకా మీకు వీడియో మధ్యలో ఏదైనా ఫోన్ వచ్చినా డైరెక్ట్ మామూలుగా నార్మల్ మాట్లాడుకోవచ్చు. మైక్ అయితే యాక్టివ్లో ఉండదు. ఫోన్లో వచ్చినప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఏదైనా వీడియో ప్లే చేసి చూసుకోవాలన్నా డైరెక్ట్ సింపుల్గా ఉంటుంది. నాకు ఇష్యూ ఏమొచ్చిందంటే మామూలు మైక్లో, అదే నార్మల్ కేబుల్ మైక్లో ఏమొచ్చిందంటే, నేను ఏదైనా వాయిస్ ఇచ్చినప్పుడు లేదంటే ఆ రికార్డ్ అయిన వీడియోని చూసేటప్పుడు అయితే నాకు సౌండ్ అనేది ఫోన్ నుంచి రాలేదు. ఎందుకంటే అది డైరెక్ట్ ఇయర్ ఫోన్ కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ బ్లూటూత్ తీసుకున్నా, బ్లూటూత్ కూడా అదే ఇష్యూ ఉంటుంది. అందుకోసం నేను ఓటీజీ తీసుకున్నా. ఓటీజీ వల్ల యూజ్ ఏముందంటే నాకు ప్లస్ ఛార్జింగ్ అనేది నాకు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్లో నేను పెట్టుకోవచ్చు, నాకైతే ఏ ఇష్యూ ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను బ్లూటూత్ అనేది నా బైక్కి కనెక్ట్ చేసుకుంటాను, అలాగే స్మార్ట్ ఫోన్కి లేదంటే బడ్స్కి కనెక్ట్ చేసుకుంటాను. అలాంటి టైంలో నాకు ఈజీగా బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది 30 మీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది కాబట్టి ఎంత లాంగ్ అయినా వెళ్ళి మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఈజీ టు క్యారీ. 2 మైక్స్ ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ మనమే కనబడేట్లయితే ఒక మైక్ అయితే సరిపోతుంది. ఇంకా 2 పర్సన్స్ అయితే 2 మైక్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకో మరిన్ని వీడియోస్ అయితే మీకు అందిస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.